ప్రార్థన అండి. మీ ఆత్మను దేవుని సాయం చేయండి. తండ్రి మనతో ఉన్నారు. ఆయన యొక్క పాసును బట్టి మనం అందరం కూడా ఆయన కృపకు పాత్రులుగా ఉండి ఆయన సమాధానంతో సాగిపోతూ నిత్యానందభరితులుగా నిత్యము జీవించడానికి దేవుడు తన ధర్మ విధులు తెలియజేసి మన ధర్మ మార్గంలో పయనిపించాను గాక. ఆమేన్. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలవలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలవలేనిది. నిజముగా దీనిని నమ్ము, ఇది ధర అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలవలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. మమ్మల్ని అందరూ కూడా పరిపూర్ణంగా తీర్చిదిద్ది నీ కృపకు పాత్ర చేసి ఆశించమని నీ ప్రేమ గల దీపాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునామమున మీకు అందరికీ శుభం కలుగునుగాక. ఆయన కృపాసను బట్టి మనము మన తరాలు, మనము మన వంశాలు ఎప్పుడు కూడా దివ్య దేవులకు అర్హులుగా ఉంచునుగాక. ఆమేన్. జీవముగల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాం. దేవుడి స్వస్థలండి. మనము పాపం గురించి ఎక్కువగా చెప్పుకుంటాం. జన్మ పాపం గురించి చెప్పుకున్నాం. అది మనకు బాధ్యత లేదు. జన్మ పాపాన్ని విడిపించవలసిన వాడు, జన్మ పాపం నుంచి మనం రక్షించవలసిన వాడు వేరే ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన పరమాత్ముడు. అయితే ఇంకొక పాపం ఉంది. అది కర్మ పాపము, అంటే చేతులతో చేసిన పాపము. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే బొట్టు తీసేసి లేకపోతే బాప్తిసం చేసుకుంటే భక్తులము అని లెక్కేసుకుంటాం. ఇజ్రాయేల్ అయితే సుంతి చేయించుకుంటారు. దాన్ని బట్టి ఇంక వాళ్ళు భక్తులు. ఈ ఇజ్రాయేలు ఐగుప్తు నగరంలో 430 సంవత్సరాలు గొప్పగా శ్రమలు అనుభవించారు. అయితే దేవుని కృప వల్ల దేవుడు వారిని ఆ భయంకర నరకం నుంచి బయట తీసుకొచ్చాడు. వాళ్ళ భక్తి వల్ల కానీ వాళ్ళ నీతి వల్ల కానీ కాదు. కేవలము దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా, అబ్రహాం తండ్రి గారికి ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా ఇజ్రాయేలును బానిసత్వాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, ఇజ్రాయేలు దేనికి అంటే దేవుని స్తుతించడానికి. ఇజ్రాయేల్ని ఎవరిని అడిగినా మా దేవుడు యెహోవా. అయ్యా మీరు ఏం చేస్తారు? మేము వారాన్ని 2 రోజులు ఉపవాసం చేస్తామండి, మేము సమాధి చేస్తామండి, మేము దశభాగాలు చెల్లిస్తామండి. ఈ విధంగా వాళ్ళ యొక్క సాంగ్యాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. సరే, ఇజ్రాయేల్ బయలుదేరారు. మన్నా కురిపించబడుతుంది, నీళ్ళు వచ్చినాయి, అన్నీ బాగున్నాయి. దానికి తోడు ఏం చేశాయంటే అగ్ని స్తంభంగా మేఘస్తంభంగా దేవుడు వాడుతూ ఉన్నాడు.
వీళ్ళని మోషే చెప్తున్నాడు, మీరు లోకంలో ఉండగా పాపాలు చేశారే అటువంటి పాపాలు ఇక్కడ చేయదు. రెండోదిగా మోషే చెప్తున్నాడు, మనం పరమకాలం వెళ్తున్నాం, అక్కడ దేవుడు మనకు రాజ్యాలు ఇస్తాడు, అక్కడ మన సకల సమృద్ధి కలిగిస్తాడు అని చెప్పకుండా వస్తాడు. నెక్స్ట్ యెహోషువ గారు వచ్చారు. యెహోషువ గారు వచ్చిన తర్వాత ఒక ఆశ్చర్య విషయం జరిగింది. సరే, వీళ్ళందరూ కలిసి వాళ్ళకి యోర్దాను నది ఎదురైంది, దేవుడు వచ్చి చీల్చాడు, అందరూ తీసుకెళ్ళిపోయాడు. సరే, యెహోషువ దేవుని వాగ్దానం ప్రకారం 39 రాజ్యాలు సంపాదించుకుని వెళ్ళాడు. ఇక యెరికో దగ్గరికి వెళ్ళాడు. యెరికోలో ఉన్న కథ అంతా కూడా తెలుసుకున్నాడు. యెరికో గోళ్ళు ఉన్నాయి. ఈ గోళ్ళు 2 రథాలు తిరిగేంత పెద్ద గోళ్ళు. మనకిప్పుడు ఇజ్రాయేలు ఏడుపు గోడ అని ఉంటుందండి, అక్కడ ఏడుస్తారు. కొంతమంది క్రైస్తవులు చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ఏడుస్తారు. కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారో తెలీదు, ఏడుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు యెరికో గోళ్ళు ఎదురైన తర్వాత ఇజ్రాయేల్ అందరూ కూడా చాలా నిరాశపడిపోయారు. ఈ గోళ మనం పడగొట్టగలదుమా? పడగొట్టాం, కానీ లోపల చాలా బలవంతులైన వాళ్ళు ఉన్నారు, చాలా శక్తివంతులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా జయించగలదు అనే ఆలోచన. ఇన్ని రకాలుగా వాళ్ళు అన్నీ ఆలోచించుకున్నారు, ఇన్ని రకాలుగా వాళ్ళు భావాలు కలిగి ఉన్నారు. కానీ యెహోషువకి అటువంటి భావాలు ఏమి లేవు. ఒకటే భావం, దీనికి కారణభూతుడు దేవుడే. దేవుడు ఇప్పుడు ఏమి చేయదలుచుకున్నాడు, దేవుడు ఏం చేస్తాడు అనే విషయానికి అతను వేచించున్నాడు. ఈ లోపల ఒక స్వరం పడింది. యెరికో గోళ్ళ చుట్టూ ఇజ్రాయేల్ సైన్యం అంతా కూడా తిరగాలి. ఏమని? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, దేవుణ్ణి స్తుతించని పాట పాడుకుంటూ దాని చుట్టూ తిరగాలి. మొదటి రోజుని అందరూ గిరగ తిరిగిస్తారు. రెండో రోజుని సగం మంది ఆగిపోయారు. యెహోషువ అడిగాడు, బిడ్డలారా ఎందుకు ఆగిపోయారని. అట్లా ఎవడు పడగొడతాడండి బాబు, అది మీ పిచ్చి మాటలకి చింతకాలు రాలుతాయా, మంత్రాలకి చింతకాలు రాలుతాయా, నీకు అన్నీ పిచ్చి, ఆ గోళ్ళు ఎవరు పడగొట్టలేం, మాకు నమ్మకం లేదు, నువ్వు తిరుగు. సరే, యెహోషువ ఆ సకమని జనాన్ని వేసుకుని దాని చుట్టూ తిరగడం ప్రారంభించాడు. రెండో రోజు తిరిగాడు, మళ్ళీ సగమని జనం తగ్గిపోయారు. మళ్ళీ ఏంటని అడిగాడు. ఉట్టిదండి, పడవండి గోళ్ళు, అయినా లోపల ఉన్న వాళ్ళు ఎంత ఉందో నాకు తెలుసా అండి, అజానుబాహులు అటు వాళ్ళు ఉన్నారు. సరే, మళ్ళీ మూడో రోజు తిరిగాడు, ఇంక సగమే ఉన్నారు. అలాగే నాలుగో రోజు కూడా తిరిగాడు, అందులో సగం అయిపోయారు. ఐదో రోజు తిరిగాడు, అందులో సగం అయిపోయారు. 7 రోజులు తిరిగారు. 7 రోజులు కొద్ది మంది, ఓ 10 మందో 15 మందో బోర్లు వదుకుంటా. 7వ రోజున ఏమన్నాడంటే దేవుడు, మీరు దీని చుట్టూ 7 సార్లు తిరగాలన్నాడు. సరే, యెహోషువ బోర్ వదుకుంటూ మనసాన్ని ఊరేగించుకుంటూ దాని చుట్టూ తిరగడం ప్రారంభించాడు. అలా ఒకసారి తిరిగాడు, 2 సార్లు తిరిగాడు, 3 సార్లు తిరిగాడు, 4 సార్లు తిరిగాడు, 5 సార్లు తిరిగాడు, 6 సార్లు తిరిగాడు. 7వ సారి ఏంటంటే యెరికో గోళ్ళు పొడిం కింద రాలిపోయినాయి. ఈ లోపల దేవుడు స్వరం పడుతుంది,
లోపల నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నరికేమని చెప్పాడు. అలాగా యేషువ కత్తి పట్టుకుని మరి వాళ్ళందరినీ చంపేయడం ప్రారంభించారు, చంపేస్తారు. ఇక దాంట్లోకి వెళ్ళటానికి దేవుడు వెంటనే అంగీకరించలేదు. దానికి తోడు ఒక మాట చెప్పాడు దేవుడు. ఎరుకో గోడల లోపల ఉన్నది పాపకరమైన బంగారం ఉంది. ఎరుకో గోడల లోపల పాపంతో నిండిపోయి ఉన్నది. అందుకు మీరు బలంగా ప్రార్థన చేసుకుని మీరందరూ ఉపవసించి లోపలికి వెళ్ళమని చెప్పాడు. ఈ లోపల ఒక ఆశ్చర్యం ఏంటంటే, మరి దేవుని కృప వల్ల వాళ్ళు యుద్ధంలో ఓడిపోతున్నారు. ఏంటని ఆలోచన చేశారు. యేషువ ఆయన చేతకొచ్చింది ఒకటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోపల దేవుడి స్వరాన్ని పెడుతుంది, మీలో ఒకడు పాపి ఉన్నాడు, అందుకే మీరు వాటిని ఫాలో అవుతున్నారు. ఇన్ని లక్షల మందిలో ఒకడు పాపిగా ఉంటే ఎలా కనిపెడతాం, ఎలా కనిపెట్టగలదు, ఎలా తెలుసుకోగలదు అనే ఒక ఆవేదనతో వాళ్ళందరూ కూడా ఇది దేవుడు మనకి ఆశ్చర్య విషయం చెప్పాడు. దీన్ని ఎలాగ మనం సాల్వ్ చేయగలదు, ఎవరిని పట్టుకోగలదు, ఎవడని దొంగని నిరూపించగలదు అని వాళ్ళు ఆలోచన చేస్తున్న సమయంలో దేవుడు చెప్పాడు, నేను పట్టుకుంటాను. సరే, దేవుడు పట్టుకున్నాడు. వాడిని బయటికి లాక్కొచ్చాడు. లాక్కొచ్చిన తర్వాత సభాసముఖంగా నిలబెట్టారు. వాళ్ళ బిడ్డలను అడిగారు, వీళ్ళకి న్యాయం చేద్దాం, ఇది తెలుసుకున్న అసలని. వాడు ఏం చేసేట, ఎరుకో గోడ లోపల బంగారం తీసుకొచ్చి గుడారంలో గొయ్యేసి అందులోకి పెట్టాడు. అందరూ అంటారు, ఐగుప్తు నగరం ఉండగా దరిద్రులు ఉన్నాం కదా, ఐగుప్తు నగరం ఉండగా తింటాను తినలే కదా, అటువంటి భయంకర శ్రమల నుంచి మనల్ని దేవుడు తీసుకొచ్చాడు, మనల్ని అన్ని విధాలు ఆశ్రయించాడు. ఇక మనం ఎరుకో గోడలోకి వెళ్తున్నాం. మరి దేవుడు చెప్పాడు కదా బంగారం ముట్టుకోవద్దని, మరి నువ్వెందుకు ముట్టుకున్నావురా అన్నాడు. తెలియదండి, తెచ్చేస్తాను. అందరూ నిరూపించారు, ఇతను పాపి. ఎవరు పాపండి చెప్పాలి. దేవుని ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళందరూ కూడా పాపిలే. వాళ్ళు దేవుని ఆశీర్వాదానికి కానీ, దేవుని కృపకు కానీ, దేవుని యొక్క ఆదరణకు కానీ అర్హులు కారు. ఇంకొక గంటలో లేకపోతే ఇంకొక రోజులో వాడు కూడా రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు రాజ్యాన్ని సంపాదించుకోలేదు, కానీ దేవుడి చేత పాపి అని నిరూపించి వాడు భయంకర మరణాన్ని పొందాడు. పాపిని ఎవరు పట్టుకుంటాడు అని చూసినప్పుడు దేవుడు పట్టుకుంటాడు. మనం కూడా పాపం చేస్తున్నాం కదా, మనకి ఏ చేస్తున్నాం మనకు తెలియదు. అంచేత మనం చాలా జాగ్రత్త చూసినప్పుడు ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము గారు సింధూరవనంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే ముగ్గురు వ్యక్తులు ఆ దారింట వస్తున్నారు. గొప్ప విచిత్రం ఏంటంటే, అబ్రహాముకి దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు. నాయనా, నేను వస్తున్నాను అని చెప్పాడు. అబ్రహాం గారు ఏం చేశారు అని చూసినప్పుడు, వాళ్ళు రావటం చూసి ఊరి గవిని దగ్గర ఉండగానే పరిగెట్టుకెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు.
రెండవదిగా ఆయన తీసుకొచ్చి ఓ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మూడవదిగా వారికి ఆజ్ఞాబాధ్యం చెల్లించాడు. నాలుగవదిగా వారికి మంచి విందు ఏర్పాటు చేశాడు. అతను గొప్ప సంతోషంతో ఉన్నాడు. దేవుడు నా ఇంటికి వచ్చాడు, దేవుడు నా ఇంటికి వచ్చాడు, గొప్ప దేవుడు నా ఇంట్లో కాలు పెట్టాడు, గొప్ప దేవుడు దర్శన భాగ్యాన్ని పొందుకున్నాను. ఈ యొక్క తన్మయత్వం ఉన్నాడు, ఈ ఆనందంలో ఉన్నాడు, ఈ సంతోషం ఉన్నాడు. అప్పటికప్పుడు ఎలా చేయగలిగాడు? అబ్రహాముకి ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేసే అలవాటు ఉంది. అబ్రహాముకి ఎప్పుడు కూడా ప్రార్థనలో దేవుడితో మాట్లాడే అలవాటు ఉంది. అందుకు సామాన్య మనిషిగా వస్తున్నప్పుడు మరి అబ్రహాం గారు లేబుల్లో ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం గారు ఒక మాట అనుకోవాలి. ఆ మాట ఏంటంటే, ఆశ్చర్యకరంగా వాళ్ళు మంచి బట్టలు కట్టుకోలేదు, ఓ సామాన్య మానవులు, వాళ్ళని నేను ఎందుకు ఆహ్వానించాలి? కానీ అబ్రహాము దీనుడై ఉన్నాడు. అబ్రహాము దేవుని ప్రేమించేవాడై ఉన్నాడు. అబ్రహాము దేవుని ఎందుకు సంతోషించేవాడై ఉన్నాడు. కట్టల తర్వాత చూద్దాం. ఇంటికి తీసుకొచ్చాడు, కాళ్ళు కడిగాడు, ఆర్ఘ్యపాద్యం చెల్లించాడు. దేవుని సముఖంలో చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్నాడు దేవుడు. అబ్రహాం యొక్క వినయాన్ని, అబ్రహాం యొక్క భక్తిని, అబ్రహాం యొక్క నమ్రతని ఇవన్నీ చూస్తున్నాడు. చూసి దేవుడు ఒక మాట అన్నాడు, నాయనా, నేటి కాలానికి నీకు కుమారుడు పుట్టబోతున్నాడు. అబ్రహాం గారు స్వచ్ఛందంగా చెప్పాడు, నాయనా, నాకా వయసు అయిపోయింది, నా భార్యకు వయసు అయిపోయింది. దేవుడు దానికి ఏదో సమాధానం చెప్పారు. చెప్పినప్పుడు అబ్రహాం గారు చెప్పారు, నాయనా, బిడ్డలు ఆదాంకి బిడ్డలు పుట్టారు, ఈ లోకంలో అనేక మంది బిడ్డలు పుడుతున్నారు, నేను వారి బిడ్డలందరినీ చూస్తున్నాను. కానీ నేను ఒక్కడి కోరుకున్నాను, నాకంటూ నువ్వు బిడ్డలు ఇచ్చేటట్టు అవుతే పరిశుద్ధమైన బిడ్డలు ఇవ్వండి. దేవుడు కనిపించినప్పుడు అబ్రహాం మాట చేసిన క్రియలేంటి? ముందు అతని పాదాల మీద పడ్డాడు, 2 అతని పాదాలు కడిగాడు, 3 ఆయనకు ఆర్ఘ్యపాద్యం చెల్లించాడు, 4 విందు ఏర్పాటు చేశాడు, 5 చేతులు కట్టుకుని ఉంచున్నాడు, 6 దేవుడు తన ఇంటికి వచ్చినందుకు ఈనాడు ఎంతమంది కంటే అనేక మందికి భోజనాలు చదవచ్చంట. చాలా సంతోషంగా చెప్తున్నాడు. చూసే వాళ్ళకి ఎలా ఉన్నారంటే వాళ్ళు 3 మనుషులుగా ఉన్నారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కానీ అబ్రహాం చెప్తున్నాడు, దేవుడే వాళ్ళు, నాకు తెలుసు. ఇంకెంతగానో ఆయన సంబరపడిపోతున్నాడు, ఆనందపడిపోతున్నాడు. ఆయన అటు ఇటు పరిగెట్టేస్తున్నాడు. లాస్ట్కి దేవుడు నిక్కమ్మగా నీవు కోరుకున్నట్లే 16 వచనం చూడమ్మా. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని కూడా వెళ్తూ ఉన్నాడు. అబ్రహాము ఆ 3 కూడా వెళ్తున్నాడు. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచెదనా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. వాళ్ళ దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము నీతిమంతుడు కాబట్టి, అబ్రహాము యథార్థపరుడు కాబట్టి, అబ్రహాము పరిశుద్ధుడు కాబట్టి అతను స్థిరమైన ఆశీర్వాదాలకు అర్హుడుగా ఉన్నాడు. అతను భగవంతుని యొక్క కృపకు పాత్రుడిగా ఉన్నాడు. నేను ఒక మాట చెప్తానండి. అదేంటంటే, ఒక మంచి కుటుంబంలో
అతిథి వస్తేనే కానీ భోజనం చేయకూడదని హిందూ సాంప్రదాయం ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఎవరొకరు రావాలని ఇంటికి భోజనం చేయడానికి. పాపం ఆ రోజున కూడా ఎదురు చూస్తున్నారు, ఎవరూ రావట్లేదు. సరే, ఎవరూ రావట్లేదు. ఈ లోపల చిన్నపిల్లడు ఉన్నాడు. వాడు కేకలేయడం ప్రారంభించాడు. తాతయ్య ఆకలి అయిపోతుంది, నాన్నమ్మ గారు ఆకలి అయిపోతుంది, నాన్నగారు ఆకలి అయిపోతుంది, అమ్మ ఆకలి అయిపోతుంది. వాళ్ళందరూ ఒక మాట చెప్తున్నారు. అదేంటంటే, మన ఇంటికి అతిథి వస్తేనే కానీ మనకు భోంచడం వీలు పడదు అని చేత నువ్వు తాలూకు. ఈ లోపల తాతగారికి ఒక ఆలోచన వచ్చింది. ఈయన మందిరానికి తీసుకెళ్తే బాగుంటుంది, కొద్ది గోల ఆగుద్ది అనుకుంటారు. ఈ లోపల ఎవరో కూడా అయితే వస్తారు. మందిరానికి తీసుకెళ్ళాడు. మందిరానికి కుర్రోడు ముందు పరిగెట్టాడు. ఎందుకంటే అక్కడ ప్రసాదం పెడతారు, ఆకలి ఆగిపోద్ది అనుకున్నాడు. ఆ తాతగారు కూడా పరిగెట్టాడు. సరే, వాళ్ళు గుళ్ళోకి వెళ్ళారు. భార్య లోపల ఉంది. ఈ లోపల ఒక ముసలాయన దారింటి వెళ్తున్నాడు. దారింటి వెళ్తుంటే ఈయన అన్నాడు, నాయన మా ఇంటికి ఎవరు అతిథి రాలేదు, ఇవాళ మీరే మాకు అతిథి, రావాలండి బాబాయ్ అన్నాడు. ముసలాయన అన్నాడు, బాబు నాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, ఆచారాల ప్రకారం వచ్చి నేను వస్తాను మీ ఇంటికి, లేకపోతే రాను. రండి బాబాయ్య అన్నాడు. సరే, బయలుదేరి వస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ అయ్యగారు అంటారు, స్నానం చేయండి అయ్యగారు అంటాడు. ఏమయ్యో, నేను స్నానం చేయను, నాకు భోజనం పెడతావా పెట్టవా అని అడుగుతాడు. భార్య అంటది, సరే. కొంచెం సమయం తర్వాత ఇంకో మాట అంటాడు, చేతులు కడుక్కోండి బాబాయ్ అంటాడు. ఏమయ్యా, నా చేతులు ఎప్పుడు కూడా బంగారులో ఉంటాయి, నీ చేతులు కడుక్కోను, నాకు అయినా కానీ ఆకలి అయిపోతుంది, పెడతావా పెట్టవా అంటాడు. సరే, ఆకేసి భోజనం పెట్టడానికి తీసుకెళ్తారు. ఈ లోపల దగ్గర ఒక మూట ఉంటుంది. ఆ మూట అలా ఇసురుతాడు. ఇంటికి ఎలా ఆయన తీసుకురమ్మంటాడు. ఇంటికి ఎలా ఆయన పట్టుకుంటాడు. ఆ మూట చెడు కంపు వచ్చేస్తుంది. అది అసలు ఎన్నాళ్ళైందో స్నానం చేసి, ఏమైందో స్నానం చేసి. సరే, అయినా కానీ మూట తీసుకుని లోపలికి వెళ్తాడు. అతను తీసుకెళ్తారు. సరే, ఆకేస్తారు, భోజనం పెడతారు. అలా ఆవిడ గారు చాలా ప్రీతిగా భోజనం పెడతాయి. అయిన తర్వాత అలా ఆవిడ గారి ప్రార్థన తెలుస్తుండగా ఆయనలోంచి దేవుడు కనబడతాడు. ఆవిడ చాలా కలవరపడుద్ది. అప్పుడు ఆ దేవుడు అంటాడు, మీరు మరణాన్ని దాటారు అంటాడు. ఈయన అంటాడు, ఏంటంటే మరణాన్ని దాటడం? ఆవిడ కూడా అడుగుద్ది, ఏంటంటే మరణాన్ని దాటడం? ఏమి లేదు బాబు, నీ ఆయుష్కాలం పూర్తి అయిపోయింది, నీ భార్య విధవరాలు కాబోతుంది, అందుకు ఆయుష్ ఇచ్చేవాడిని ఆయుష్ తీసేవాడిని నేనే కదా. ఇసుకేలో చెప్పాడు కదా, వాగ్దాన ప్రకారంగా నీ ఆయుష్ తీసుకెళ్ళడానికి నీ ఇంటికి వచ్చాను నేను. నీ ఇంటికాడ భోజనం చేయడం కోసం కానీ, నీ ఇంటికాడ సత్కార్యాలు పొందించుకోవడం కోసం రాలేదు. నా సమయం పూర్తయింది కాబట్టి నీ ప్రాణం తీసుకెళ్ళాలని వచ్చాను. మీ యొక్క భక్తిని, మీ యొక్క నీతిని, మీ యొక్క యథార్థాన్ని, మీ యొక్క వినయం చూసిన తర్వాత మిమ్మల్ని చంపడానికి నాకు ఇష్టం లేదు.
అందుకు మీరిద్దరూ కూడా భార్యాభర్తలు దీర్ఘాయుష్మంతులుగా ఉండి దేవునికి ప్రియులుగా ఉండి ఎప్పుడు కూడా ఆశ్చర్యకరంగా ఉందిరుగాక అన్నాడు. అంచేత మనము కొన్ని నేర్చుకుంటాం, కొన్ని విద్యలు. ఆ విద్యలను బట్టే మనంతో మరి నడుస్తూ ఉంటాం. భక్తికి ఎల్లలు ఉండవు, భక్తికి మార్గం ఉండదు. చూద్దాం మనకు సరండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడి దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు ధర్మము చేయుచు. ఇక్కడ ఈ కొన్నేలికి ఇచ్చిన సర్టిఫికేట్స్. ఇతను ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తుడు. 2, ఇతను దాన ధర్మాలు చేస్తున్నాడు. 3, మరి దైవాజ్ఞ ప్రకారంగా భక్తుడిగా ఉన్నాడు. తప్పులేదు, ఇజ్రాయెల్ అందరూ కూడా అలాగే ఉంటారు. కానీ ఇతను పరలోకానికి వచ్చాడు. ఇతని ఆత్మను దేవుడు తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళగలడు? ఖచ్చితంగా అతను యేసుని నమ్ముకోవాలి, అతనికి బాప్తిసం తీసుకోవాలి. దేవుడు ఏం చేశాడంటే యొక్క దర్శనమిచ్చి పేతురుని తెప్పించమన్నాడు. పేతురు వస్తున్నాడు, సుదూరంలో ఉండగానే కాలు మీద పడ్డాడు, ఇంటికి తీసుకొచ్చాడు, ఆర్ఘ్యపాద్యం చెల్లించాడు, ఆయన చాలా గొప్ప సన్మానం చేశాడు. 2, మరి ఆయన వాడి ద్వారా వచ్చే స్వార్థను విన్నాడు. ఇవన్నీ అయిన తర్వాత మరి కొన్నెలి గారు పేతురు గారిని ఒక మాట అడిగాడు. అయ్యా, అనేక మంది జనం ఉండగా నేను రక్షించబడ్డానికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి నీ భక్తి, నీ నీతి, నీ యథార్థం, నీ వినయము కాదు. దానికి కారణం ఏంటంటే నీ పేరు జీవగ్రంథం ఉంది కాబట్టి నువ్వు పాతాళానికి వెళ్ళడానికి ఇష్టం లేని దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వేం చేశావు? ఖచ్చితంగా యేసుప్రభు నమ్ముకోమని చెప్పాడైనా నువ్వు ఎదురు తిరగలేదు. ఇప్పుడు నువ్వు ఆయన పేరును బాప్తిసం తీసుకున్నావు, మారు మనసు పొందావు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు. నీవు ఏమి తప్పించుకున్నావు? మరణాన్ని తప్పించుకుని నిత్య జీవంలోకి వెళ్తున్నావు. అంచేత క్రైస్తవులు మరి ఎప్పుడైతే దేవుడి బిడ్డగా మారుతారో వాళ్ళకి కావాల్సింది వినయం. అందుకే సమరయ స్త్రీ మగ్దల మరియ అందరితో పాటు కూర్చుంది, కానీ వాళ్ళెవ్వరికీ యేసుప్రభు కనపడలేదు, మగ్దల మరి కనపడాడు. అందుకే అనయ్య చెప్పారు అంటారు, మూర్ఖురాలా, పరమూర్ఖురాలా, నీకు దేవుడు కనపడతాం ఏంటే, అయినా కానీ యేసు దేవుడు ఏంటే, నా జన్మ తరించిందండి, ఆయనే నా రక్షకుడు. కానీ అన్నా కైపలకి దేవుడు కనిపించలేదు, అన్నా కైపలను దేవుడు దర్శించలేదు. ప్రధాన యాజకులే వాళ్ళని దర్శించి, అక్కడే ఉన్నాడు యేసు, వాళ్ళని దర్శించలేదు.